ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు, ఈ డిసెంబర్ మాస ఫలితాల్లో పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలిస్తే రాశి చూసుకోండి, లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం చూసుకోండి. అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి, నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు, మరియు ఏ దేవతారాధన, ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషం నుంచి చూసుకుంటే మీనంలో శని, కుంభంలో రాహువు, సింహరాశిలో కేతువు, అండ్ మిథునంలో మనకి గురువు, అంటే కర్కాటకంలో వక్రించుకుంటూ మిథునంలోకి వస్తున్నటువంటి గురువు. అదేవిధంగా వృశ్చిక రాశిలో రవి, కుజ, శుక్రులు ఉన్నారు. కాకపోతే ఈ కుజుడు 7వ తేదీ నుంచి మారిపోతున్నాడు. తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృశ్చికంలోకి వస్తున్నాడు. రవి 16వ తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు. రవి కుజులు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు. అదేవిధంగా శుక్రుడు 20వ తేదీకి మారుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని రాశుల వారికి ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకుందాం. ఇదన్నిటికీ స్టార్టింగ్ 1.5 మినిట్ వచ్చిందా. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో రాహువు యొక్క సంబంధము, సప్తమ స్థానంలో కేతువు. కాబట్టి ఇదేంటంటే లగ్న సప్తమ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి పర్టికులర్గా వివాహ సంబంధించినటువంటి విషయాల్ని నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయి. కాబట్టి వివాహం విషయము కొన్ని ఊహించుకొని, అంటే కొన్నిసార్లు ఏమీ అవ్వకపోయినా ఏదో అయిపోద్దేమో అనేటువంటి కొన్ని భయాందోళనని దారితీస్తుంది. దీనికి ఏమీ లేదు, చాలా సింపుల్ టెక్నిక్. మీరు ఓం దుమ్ దుర్గాయ నమః అని నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక ఫినాన్షియల్గా చూసుకుంటే శని ఏలాంటి శని నడుస్తుంది, శివుడి దగ్గర దీపారాధన చేయడము, లేనట్లయితే నూనె ఆయిల్ దానంగా ఇవ్వడము, పేదవాళ్ళకి అది ఏదైనా చిన్న చిన్న వస్తువులు దానంగా ఇవ్వడం ద్వారా కూడా ఏలాంటి శని ప్రభావం తగ్గుతుంది. బట్ కొంచెం ఈ ఇన్వెస్ట్మెంట్స్, మనీ విషయంలో ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి కొంత టైట్ అవ్వడం అనేటువంటివి చూపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా కేర్గా ఉండాలి. ప్రాపర్టీస్ కోసం ట్రై చేసేటువంటి వారికి, ప్రాపర్టీస్ ఎప్పటి నుంచో కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి యోగం కనబడుతుంది బలంగా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు వివాహం కోసం కాస్త ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారు మీరు గణపతిని ఎక్కువగా ధ్యానించండి. అలాగే గణపతి ధ్యానంతో పాటు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్న రాహు సప్తమ కేతు ఉన్నందుకు గోచారంలో వివాహ సంబంధించినటువంటి విషయాలు అంత అనుకూలంగా లేవు. దీనికి రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడం చేస్తూ ఉండాలి. కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. కాకపోతే అయితే ఉద్యోగం ఒకటే కాకుండా వ్యాపారం కూడా చేయాలనే ఆలోచన కూడా పెరుగుతూ ఉంటుంది. కొంచెం కొన్ని విషయాల్లో ఈ ప్రమోషన్స్ వచ్చే విషయాల్లో కొలీగ్స్తో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం కూడా చూపిస్తుంది. చెప్పాలంటే మార్పు కూడా చూపిస్తుంది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, విష్ణు ఆరాధన చేయండి అనే విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే, గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకంలో బాగుంది, అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి? అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా, అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే, గోచారం ఈజ్ కాలం. మనం ఒక పని చేస్తున్నాం, ఒక బిజినెస్ చేస్తున్నాం, మార్కెట్లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకంటే దానికి డిమాండ్ ఉందంటే. ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు, శానిటైజర్లు ఈజీగా అమ్ముడుపోయాయి, ఎవరు పెట్టినా అమ్ముడుపోయాయి. కానీ
ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముడు పోవాలంటే పోదు. ఎందుకు? కాలం అప్పుడు అనుకూలించింది, కాలం అక్కడ అనుకూలించలేదు. గోచార ఫలితాలన్నీ కూడా ఏంటంటే కాలం ఎలా ఉందని చెప్పేది. మరి మన పర్సనల్ చార్ట్లో ఏముంటుందంటే లగ్నం నుంచి 12 భావాల్లో, లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వం, ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడు అనేది లగ్నంలో ఉంటే, మీరు ఏ మార్గంలో అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా, బిజినెస్ చేయడం ద్వారానా, ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా, లేకపోతే మీడియేటింగ్ ద్వారానా, ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది అనేది సెకండ్ లాట్ చెప్తాడు. అది మీ పూర్వజన్మలో చేసుకునేటువంటి పుణ్యం ఆధారంగా ఆ పలానా ప్లానెట్కి వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైనటువంటి రీడింగే ఆస్ట్రాలజీ. అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్, మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే అది ఎందుకు ముందు సాగట్లేదు అనేవన్నీ కూడా థర్డ్ హౌస్లో ఉంటాయి. మీరు ఏం చదువుకుంటే మంచిది. చాలామంది పిల్లలకు చూడండి, వాళ్ళకి పలానా చదివిస్తారు, కానీ వాళ్ళు తీరా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మరలా నిష్ణాతులై ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది. సో ఫోర్త్ లార్డ్ని బట్టి మీరు ఏం చదవాలి, ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది, మీ మదర్తో ఉండే రిలేషన్స్, మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది, ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది, ఇవన్నీ 4th హౌస్లో ఉంటాయి. పంచమంలో మీ ఇమ్యూనిటీ, సంతానం సంబంధించిన విషయాలు, సంతానం ఏం చేస్తే అభివృద్ధి అవుతారు, ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు ఉండొచ్చు, ఎలాంటివి చేయొచ్చు, ఎలాంటివి చేయకూడదు. అలాగే రుణరోగ శత్రువులని 6th హౌస్లో ఉంటుంది. సో 6th హౌస్ని బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది, శత్రుత్వాలు ఎప్పుడు వస్తాయి, ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి. సో ఎప్పుడు కూడా 6th హౌస్ డియాక్టివ్ అయిపోవాలంటే 5th హౌస్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా. అలాగే మరొక విషయం ఏంటంటే, అసలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేసేసుకోవడం. అది పూర్తిగా తప్పు. 36కి 18 వచ్చాయా చేసేస్తున్నారు, అది పూర్తిగా తప్పు. అసలు మీ పర్సనల్ చార్ట్లో పాయింట్స్ జస్ట్ 5% ప్రాధాన్యత చూపిస్తే అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి, వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా 18 to 20 ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ కొంతమంది 16 ఇయర్స్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు అంటే ఒక 30-40 వరకు కూడా ఒక 5 times, ఆల్మోస్ట్ 3 to 5 times వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది. అసలు అది ఏ ఇయర్స్లో ఫామ్ అవుతుంది, ఏ ఇయర్లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయో తెలుపుతుంది మన జ్యోతిషాస్త్రం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు, అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మనం స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్, స్కూల్ డ్రెస్సులు అమ్ముదాం అనుకుంటున్నాం, జూన్లోనూ జూలైలోనూ. అయ్యో ఏమిటోనండి స్కూల్ బుక్స్ అసలు ఎవడు కొనట్లేదు, బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు, స్కూల్ డ్రెస్సులు ఎవరు కొనట్లేదు అంటే ఆల్రెడీ స్టార్టెడ్. నువ్వు మే ముందు అంటే జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ అమ్మితే నువ్వు కొంటారు. అలాగే నీ పర్సనల్ చార్ట్లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది, ఎవరితో చేసుకుంటే బాగుంటుంది, నీ జన్మజాతకంలో ఏమైనా 2 మ్యారేజ్ యోగాలు ఉన్నాయి, దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఎటువంటి పర్సన్ నీకు ఖచ్చితంగా వస్తారు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అగ్రెసివ్గా ఉండేవాళ్ళ, సున్నితంగా ఉండేవాళ్ళ, మనీ మైండెడా, కాస్త ఎక్కువ తెలివితేటలు ఉండేవాళ్ళ, అబద్ధాలు చెప్పి అన్నీ వస్తుంది అందులో. సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము. ఎందుకంటే ఫైనల్గా అందరికీ కావాల్సింది హ్యాపీనెస్. సో హ్యాపీగా ఉంటామనేటువంటి విషయాన్ని నువ్వు దేన్ని యాక్సెప్ట్ చేయాలి, నీ పూర్వజన్మ కర్మ ఏమిటి,